బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జర్నలిస్ట్ పై మోహన్ బాబు దాడి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మోహన్ బాబు నుంచి ఎలాంటి స్టేట్మెంట్ రికార్డు చేయలేదని పోలీసులు తెలిపారు. 2-3 రోజుల్లో స్వయంగా మోహన్ బాబే విచారణకు వస్తారని తెలిపారు పోలీసులు. ఇక విచారణకు వచ్చిన సమయంలో తన గన్ కూడా సబ్మిట్ చేయబోతున్నట్టుగా పోలీసులకు సమాచారం ఇచ్చాడు నటుడు మోహన్ బాబు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్. మధు, జర్నలిస్టు మీద నటుడు మోహన్ బాబు దాడి కేసు సంబంధించి కూడా మరొక ట్విస్ట్ చోటు చేసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గడిచిన కొద్ది రోజులుగా ఆ రోజు ఘటన తర్వాత కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం, ఆ తర్వాత డిశ్చార్జ్ అవ్వడం, ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు మోహన్ బాబు. ఆ తర్వాత కూడా పోలీసులకు అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి కూడా అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. నిన్న ఇటు పోలీసులకు సంబంధించి కూడా మోహన్ బాబు తన ఎక్స్ వేదికగా స్పందించారు. తను ప్రస్తుతం మెడిటేషన్ లో ఉన్నాను, పోలీసులకి అందుబాటులోకి వస్తానంటూ కూడా చెప్పే ప్రయత్నము మోహన్ బాబు ఎక్స్ వేదిక చేశారు. దాని మీద తను ఎక్కడికి పారిపోలేదు, ఎక్కడికి వెళ్ళలేదంటూ చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే కూడా ఇటు పోలీసులు అతని వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నట్టు కూడా ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో దాన్ని పూర్తిగా కొట్టి పారేస్తున్నారు రాచకొండ ఇటు పహాడిచేరి పోలీసులు. ప్రస్తుతానికైతే ఇంకా అతడి వద్ద నుంచి కూడా ఎలాంటి స్టేట్మెంట్ రికార్డు చేయలేదు. కేవలం తన పోలీసుల విచారణకు సహకరిస్తాను, తను మెడిటేషన్ ఉన్నట్టుగా పోలీసులకు సమాచారం నుంచి ప్రస్తుతానికైతే పహాడిచేరి 2-3 రోజులలో తన విచారణకు వస్తానంటూ కూడా పోలీసులకు సమాచారం ఇస్తాను. విచారణ సమయంలోనే తన గన్ను కూడా పోలీసులకు సబ్మిట్ చేస్తున్నట్టు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తను ప్రస్తుతానికి మోహన్ బాబు హైదరాబాద్ లో ఉన్నాడా లేకపోతే మరొక ప్రాంతంలో ఉన్న మాత్రం కొంత స్పష్టత రావాలి. కాబట్టి ఆయన సహకరిస్తాడు. 2-3 రోజుల సమయం వాడు కాబట్టి ఆ సమయం వరకు వేచి చూస్తామంటూ పహాడిచేరి పోలీసులు చెబుతున్నారు. రైట్, థాంక్యూ కిరణ్.